ఒకరోజు సూర్యుడు ఉదయించే టైంకి నేను చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాను. నాతో పాటు 100కు పైగా గుర్రాలు పరిగెడుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే నేను కూడా గుర్రాన్నే. ఆ రోజంతా నచ్చిన ఫ్రూట్స్ తిని నచ్చిన చోట్లకు వెళ్లి చాలా హ్యాపీగా గడిపాను. రాత్రికి అలసిపోయి గడ్డిలో నిద్రపోయాను. సడన్ గా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నేను నా రూమ్ లోనే నా బెడ్ పైన మనిషిలానే ఉన్నాను. ఆ రోజు నాకు వచ్చిన కళ నిజం కన్నా చాలా రియలిస్టిక్ గా ఉంది. నాకు వెంటనే వచ్చిన డౌట్ ఏంటంటే నేను మనిషినా లేదా గుర్రానా? నేను మనిషినై ఉండి గుర్రంలా జీవిస్తున్నట్టు కలగన్నానా, లేదా నేను గుర్రాన్నై ఉండి మనిషిలా జీవిస్తున్నట్టు కలగంటున్నానా? అప్పుడే ఫిక్స్ అయ్యాను దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దామని. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు మన మానవ జాతి అనేదే నిజం కాదని, మనకి కనిపించేది వినిపించేది ఫీల్ అయ్యేది ఏది నిజం కాదని, మనమంతా భ్రమలోనే బ్రతుకుతున్నామని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్ చాలానే ఉన్నాయి. ఈ రోజు నేను డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ కొంచెం హై ఎండ్ లోనే ఉంటాయి. ఒకవేళ మీకు మొదటిసారి చూసినప్పుడు ఈ వీడియో అర్థం కాకపోతే మరోసారి చూడండి. అప్పటికీ అర్థం కాకపోతే అర్థమైనంత వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరే చెప్పండి, ఇప్పుడు మీరు జీవిస్తున్న లైఫ్ 100% నిజమని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? మీకు తెలుసా, 4.5 కోట్ల సంవత్సరాల నుంచి మన భూమి సూర్యుడి చుట్టూ ఒకే కక్షలో తిరుగుతుందని? ఒకవేళ ఆ ఆర్బిట్ నుండి ఒక 4 అడుగులు సూర్యుడికి దగ్గరగా భూమి జరిగిందనుకోండి, ఈ భూమి మీద ఒక్క చుక్క నీరు కూడా ఉండదు, మొత్తం అంతా ఆవిరైపోతుంది. అదే భూమి ఒకవేళ సూర్యుడికి 4 అడుగులు దూరంగా జరిగిందనుకోండి, మనతో సహా ఈ భూమి మీద ప్రతిదీ ఐస్ అయిపోతుంది. మరి అంత పర్ఫెక్ట్ గా అంత పెద్ద భూమి 1 మిల్లీమీటర్ కూడా పక్కకు జరగకుండా ఎలా తిరుగుతుంది? మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? మనుషులంతా ఒకేలాగా 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఇలా ఒకే ఫార్మేషన్ తో అమ్మ గర్భంలో ఎలా ఫామ్ అవుతారని? మన ప్రకృతి ఫిజిక్స్ లాస్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. మరి ఆ లాస్ ని ఎవరు ఫిక్స్ చేశారు అని అడిగితే సాధారణ మనిషి చెప్పే సమాధానం దేవుడు అని. కానీ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఏమంటున్నారంటే, అవును ఇదంతా చేసింది దేవుడే, కానీ ఆ దేవుడు నీలాగా నాలాగా ఒక సాధారణ మనిషి అని. ఆ దేవుడు మన ప్రపంచానికి బయట ఒక కంప్యూటర్ సిమ్యులేషన్ నడుపుతున్న ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అని. మన విశ్వం ఆ మనిషి లాంటి దేవుడు తన కంప్యూటర్ లో ఎంటర్ బటన్ ని ప్రెస్ చేయగానే బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవడంతో మన విశ్వం మొదలైందని, మనమంతా ఆ సిమ్యులేషన్ లోనే భాగమని. అయితే అలాంటి మనుషులు చాలా మందే ఉన్నారని, అక్కడి నుండే మల్టిపుల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ మొదలైందని చెబుతున్నారు. మన హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ కి ఆ దేవుడికి ఎటువంటి తేడా ఉండదట. దేవుడు అంటే మనిషే అని ఎందుకంటున్నారంటే, లాస్ట్ 10 years లో మన టెక్నాలజీ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. ప్రస్తుతం మనం లేనివి చాలా విషయాలు ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. లైక్ 3D మూవీస్, విర్చువల్ రియాలిటీ, సిమ్యులేషన్ గేమ్స్, ఎక్స్బాక్స్ ఎక్సెట్రా. ఇవి మనకి వాస్తవానికి లేని ప్రపంచాన్ని మనం ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. మరో 50 సంవత్సరాలలో మనుషులు మన ప్రపంచమంతా కాంప్లికేటెడ్ యూనివర్స్ ని తన కంప్యూటర్ లో సిమ్యులేషన్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయగలరు. ఆ సిమ్యులేషన్ లో ఉండే మనుషులకి అది సిమ్యులేషన్ అని 1% కూడా తెలియదు. వాళ్ళు మనలాగే సాధారణ జీవితాన్ని గడుపుతారు. మరో 50 ఏళ్లలో మనం మన ప్రపంచం లాంటి ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆ సిమ్యులేషన్ లో ఉండే వాళ్ళు కూడా ఇంకో 50 ఏళ్ల తర్వాత మరో సిమ్యులేషన్ ని క్రియేట్ చేయగలరు. ఇప్పుడు మనం వెనక డైరెక్షన్ లో ఆలోచిద్దాం. మనం మనలాంటి సిమ్యులేషన్ ని ఒకటి క్రియేట్ చేసినప్పుడు ఇది సిమ్యులేషన్ అని తెలియలేనంత పర్ఫెక్ట్ గా మనల్ని కూడా ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. టాప్ మోస్ట్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఏమంటున్నారంటే, మనమంతా కూడా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లో భాగమని. ఈ ప్రపంచంలో ఉన్న ఫిజిక్స్ అండ్ బయాలజికల్ లాస్ అన్ని కూడా ఆ ప్రోగ్రామ్ లో సెట్ చేసిన వాల్యూస్ అని చెబుతున్నారు. మీరెప్పుడైనా GTA, టామ్ రైడర్, అసాసిన్స్ క్రీడ్ లాంటి గేమ్స్ ని మీరు ఆడుంటే గేమ్ అంతా ఒక మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నడుస్తుంది. గేమ్ లో ఉన్న హీరోకి ఏం చేయాలో మనమే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ ఆ హీరో ఏమనుకుంటాడు, వాడికి వచ్చిన ఆలోచన వల్లే అలా మూవ్ అవుతున్నాడు అని అనుకుంటాడు. కానీ నిజానికి వాడిని మూవ్ చేస్తున్నది మనమే అన్న విషయం వాడికి తెలియదు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా?
కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇంకో కేటగిరీ ఆఫ్ సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే మన లైఫ్ అంతా ఎవరో కంటున్న కళ అని. మీ జీవితంలో వచ్చిన కొన్ని కళలు మన నిజ జీవితం కన్నా చాలా వాస్తవంగా ఫీల్ అయ్యి, ఆ కళలో మీరు నవ్వి, మీరు ఏడ్చి, ఇది కళ అయితే బాగున్ను, ఇది కళ కాకుంటే బాగున్ను అనిపించే కళలు మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అలాంటి కళలు వచ్చినప్పుడు మీకు అనిపించలేదా మీకు వచ్చిన కళ నిజమా లేక మీరు నిజమా అని? మనం అమ్మవారు పూనారు అని దేవుని క్రియేట్ చేస్తున్నాం, దెయ్యం పట్టింది అని దెయ్యాన్ని క్రియేట్ చేస్తున్నాం. దేవుణ్ణి దెయ్యాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ పిచ్చి లోకాన్ని క్రియేట్ చేయడం ఎంతండి? మరికొంతమంది సైంటిస్ట్స్ వాదన ఏంటంటే ఈ ప్రపంచం అంతా ఒక హాలోగ్రామ్ అని. హాలోగ్రామ్ అంటే సూపర్ మార్కెట్ లో కొన్ని వస్తువుల పైన మెరుస్తూ చిన్న చిన్న స్టిక్కర్స్ కనిపిస్తాయి. అవి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కోలా కనిపిస్తాయి. అది ఒక 2 డైమెన్షనల్ సర్ఫేస్ మీద 3 డైమెన్షనల్ ఇమేజ్. మన ప్రపంచం కూడా అంతేనట. దీనిని మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది, మనం జీవిస్తున్న లైఫ్ 3 డైమెన్షన్స్ లో ఒక డైమెన్షన్ అట. కానీ మన భూమి పైన మనతో పాటు ప్యారలల్ గా మరో 2 డైమెన్షన్స్ రన్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? మేబీ 2nd డైమెన్షన్ లో పుడతామేమో, మరి ఆ డైమెన్షన్ లో కూడా చనిపోతే 3rd డైమెన్షన్ లో పుడతామేమో, మళ్ళీ 1st డైమెన్షన్ కి వస్తాం. ఇదంతా ఒక సైకిల్ లా జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ ని రేడియో FM ఛానల్స్ తో కంపేర్ చేస్తూ నా హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ గోస్ట్స్ అనే ఎపిసోడ్ లో చెప్పాను. ఆ ఎపిసోడ్ ని వాచ్ చేయండి. ఇప్పుడు హాలోగ్రామ్ కాన్సెప్ట్ లో రెండోది. దీని ప్రకారం ఒక డైమెన్షన్ లో నువ్వు నీతో పాటు నువ్వు కూర్చున్న కుర్చీ 2 ఉంటాయి. నీ ముందు కంప్యూటర్ ఉండదు. 2nd డైమెన్షన్ లో నువ్వు నీ కంప్యూటర్ ఉంటుంది, కానీ నువ్వు కూర్చున్న కుర్చీ ఉండదు. 3rd డైమెన్షన్ లో నీ చైర్ నీ కంప్యూటర్ ఉంటాయి, కానీ నువ్వు ఉండవు. ఇలా ఈ 3 డైమెన్షన్స్ ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయ్యి మన రియాలిటీని మనం ఫీల్ అవుతాం. మరికొంతమంది సైంటిస్ట్ వాదన ఏంటంటే మనమంతా మైక్రో ఆర్గానిజమ్స్ లాంటి వాళ్ళమాట. మీకు తెలుసా, మనం బ్రష్ చేసుకున్న 5 నిమిషాల తర్వాత మన నోట్లో 500 కోట్ల బ్యాక్టీరియా ఉంటాయని. ఆ బ్యాక్టీరియా అంతా ఏమనుకుంటాయి? వాటికి మన నోరే ప్రపంచం, ఈ నోటికి బయట దేవుడు ఉంటాడేమో అని అనుకుంటాయి. అలానే మనం కూడా ఏదో ఒక జీవి పైనో లేదా ఏదో ఒక డ్రైనేజ్ దగ్గర మైక్రో ఆర్గానిజమ్స్ అయి ఉంటాము అని అభిప్రాయపడ్డారు. కాకపోతే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా 24 గంటల్లో 100 ఏళ్ల జీవితాన్ని గడుపుతాయి. మనం 100 ఏళ్లలో 100 ఏళ్ల జీవితం గడుపుతాం. మనం మైక్రో ఆర్గానిజమ్స్ గా ఉన్న వేరే జీవి 1,00,000 సంవత్సరాలలో 100 ఏళ్ల జీవితాన్ని గడుపుతుండొచ్చు. ముగ్గురికి ఉన్న తేడా ఏంటంటే టైంని చూసే స్పీడ్. మనుషులకి వాళ్ళ రక్త ప్రసరణ ప్రస్తుతం జరుగుతున్న దానికన్నా 5 times మోర్ స్పీడ్ గా జరిగితే, మనం టైం ని 1 సెకండ్ చూస్తే వాళ్ళు ఒక్కో సెకండ్ ని 10 సెకండ్లా చూస్తారు. అంటే వాళ్ళు స్లో మోషన్ లో వాళ్ళ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గమనించగలరు. ఒక ఈగ వాళ్ళ ముందు ఎంత ఫాస్ట్ గా ఎగిరినా వాళ్ళు జస్ట్ ఇలా పట్టుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు రోడ్డుకి ఆ చివరి నుండి ఈ చివరికి ఒక కార్ 10 seconds లో వెళ్ళింది అనుకోండి, ఆ కార్ మనకు కనిపిస్తుంది. అదే కార్ 1 second లో వెళ్ళింది అనుకోండి, ఒక ఫ్లాష్ లా కనిపిస్తుంది. అదే కార్ 0.001 seconds లో వెళ్ళింది అనుకోండి, ఆ కార్ మనకు కనిపించదు, కేవలం సౌండ్ వినిపిస్తుంది అంతే. సో కేవలం టైం మాత్రమే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మనం ఫీల్ అయ్యేలా చేయగలదు. ఈ సృష్టిలో వాస్తవమైనవి కేవలం 2. ఒకటి టైం, రెండోది స్పేస్. మీరు ఏ ఫిజిక్స్ లాస్ ని ప్రూవ్ చేయాలనుకున్నా ఈ రెండింటిని మాత్రమే బేస్ చేసుకుని చెప్పగలం. ఇంకొక కేటగిరీ ఆఫ్ సైంటిస్ట్స్ ఉన్నారు. వీరు ఏమంటున్నారంటే ఏలియన్స్ మన భూమి అనే ల్యాబొరేటరీలో మనుషులు అనే జీవుల పైన సోషల్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారని. లైక్ ఒక అడ్వాన్స్డ్ స్పీసీస్ ఎలా బిహేవ్ చేస్తారు అనే రీసెర్చ్ లో భాగంగా మన భూమిని వాడుకుంటున్నారు అని అంటున్నారు. మనల్ని సృష్టించింది కూడా వాళ్ళే అని, అందుకే వాళ్ళు మనకి కనిపించకుండా తిరుగుతున్నారని అంటున్నారు. మరి వాస్తవం ఏమిటి అని అడిగితే వాస్తవాలు 2 రకాలు. ఒకటి అబ్సల్యూట్ రియాలిటీ, 2 రిలేటివ్ రియాలిటీ. అబ్సల్యూట్ రియాలిటీ అనేది అసలైన సత్యం. అదేంటో ఎవ్వరికి తెలియదు, అది మన చేతుల్లో ఉండదు, దానిని మనం మార్చలేం.
రిలేటివ్ రియాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న వాస్తవం. అంటే మనం చూసేది, వినేది, ఆలోచించేది, అర్థం చేసుకునేది ఇది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం దాన్ని కంట్రోల్ చేయాలనుకోం. ఈ రిలేటివ్ రియాలిటీని హిమాలయాల్లో ఉండే సాధువులు కంట్రోల్ చేయగలరు. హిమాలయాలలో అంతటి ఎముకలు గడ్డి కట్టించే చలి ఉన్నప్పటికీ అక్కడ ఉండే సాధువులు, సన్యాసులు కనీసం షర్ట్ కూడా వేసుకోకుండా, రుచికరమైన భోజనం తినకుండా, శరీర సుఖాలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా మాయే అని, ఏది నిజం కాదు అని. వాళ్ళకి బిర్యానీ తింటే కలిగే ఫీలింగ్ అనేది కేవలం ఒక ప్రోగ్రామింగ్ తప్ప అది వాస్తవం కాదు అని ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళ సుఖాలన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మికంగా జీవిస్తారు. ఇప్పుడు చెప్పండి, సన్యాసులు వాళ్ళ, సన్యాసులు మనమా? మనుషులకి జంతువులకి ఉన్న తేడా ఏంటండి? జంతువులకి అవి త్వరలోనే చనిపోతాయి అనే విషయం వాటికి తెలియదు. మనుషులకు మాత్రమే ఏది శాశ్వతం కాదు, కొన్నాళ్ళలో మనం చనిపోతాం అనే విషయం తెలుసు. కానీ జంతువులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతుకుతున్నాయి. మనిషి మాత్రం కుళ్ళు, కుతంత్రం, పగ, ద్వేషం, అసూయ అనే ముసుగు వేసుకొని ఒక మృగంలా, పశువులా బతుకుతున్నాడు. మనం జీవిస్తున్న జీవితమే నిజమో కాదో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న పగ, ద్వేషం, పంతం, అసూయ అనే నెగిటివ్ ఎమోషన్స్ ని ఎందుకు నిజం చేస్తున్నాం? అందుకని ఇకపైన ఇవన్నీ వదిలేసి మన జీవితాన్ని ఒక తీయని కలలా గడిపేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.